హృదయమందు నువ్వు కలిగి ఉండే Do విధంగా. not think for a moment that God is bound to fulfill every carnal, sinful desire that you have in your heart. నీ హృదయంలో నీవు కలిగి ఉన్నటువంటి లోకానుసారమైన పాప సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా హృదయ ఆశలు కాబట్టి దేవుడు వాటిని తీరుస్తాడని మాత్రం అనుకోవద్దు. And not all desires are sinful. అన్ని హృదయ వాంఛలు అన్నీ కూడా పాప సంబంధమైనవి కాదు. There may be some that are not sinful. కొన్ని పాపంగా కానివి కూడా కొన్ని ఆశలు ఉండు. But again, let me say, he never said, I will fulfill the good ones in your heart and leave out the bad ones. ఇక్కడ మరలా నేను చెప్తూ ఉన్నాను, దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి మంచి ఆశలను మాత్రమే నేను తీర్చి చెడ్డ ఆశలను, కోరికలు నేను తీర్చకుండా వదిలిపెడతానని ఆయన అనలేదు. Christians must realize this. క్రైస్తవులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. Paul said, in me, that is in my body, in my flesh, dwelleth no good thing. పౌలు తన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు, నా శరీరమందు